వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో కేంద్ర మాజీ మంత్రి కాకా జి వెంకటస్వామి వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ సుధీర్, సాంఘిక సంక్షేమ అధికారి మల్లేశం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్లమెంటు సభ్యునిగా ప్రాతినిధ్యం వహించిన వెంకటస్వామి దళిత, బడుగు, బలహీన, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం విశేషంగా కృషి చేశారని అదనపు కలెక్టర్ సుధీర్ అన్నారు. స్వర్గీయ వెంకటస్వామి అడుగుజాడల్లో నడుస్తూ ఆయన ఆశయాల సాధన కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమాజానికి వాళ్ళు చాలా సేవ చేస్తుంటారు. సేవ అంటే అది ప్రజలకు సంబంధించినటువంటి విద్య కానీ, ఆరోగ్యం కానీ. సో మన వెంకటస్వామి గారు ఆయన ముఖ్యంగా కార్మికులకి మన ఫ్యాక్టరీస్ ఏమి ఉన్నాయి కదా, వాళ్ళందరికీ చాలా చాలా పాలసీ లెవెల్ అంటాం. అంటే ఇప్పుడు 12 గంటలు చేసేదనుకోండి, మన 8 గంటలనే తగ్గించాలి. కార్మికులకి బొగ్గల్లో పనిచేస్తారు, ఈ ఫెసిలిటీస్ ఉండాలి, బోనస్ ఉండాలి, వాళ్ళ పిల్లలకు విద్య ఉండాలి, వాళ్ళ పిల్లలకి రిజర్వేషన్స్ ఉండాలి, వాళ్ళ సపరేట్ హాస్టల్స్ ఉండాలి, సపరేట్ హాస్పిటల్స్ ఉండాలి. వాళ్ళ ప్రతి దాంట్లో కూడా ఆయన యొక్క సేవ ఉండాలి. సో కాబట్టి ఏంటంటే ఈయన గ్రామీణాభివృద్ధి శాఖ కూడా చేసేది సెంట్రల్ గవర్నమెంట్. అంటే మన ఉపాధి హామీ అంటాం ఈ రోజు. అప్పుడు చాలా ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఆ వచ్చే దాంట్లో ఉన్నటువంటి గవర్నమెంట్లో వీలున్నారు. సో కాబట్టి ఏంటంటే మనకి గాంధీ గారు, అదేవిధంగా అంబేద్కర్ గారు, నెహ్రూ గారు, మనకి చేసిన ప్రధానంగా ఎవరైనా సరే వాళ్ళ గురించి వాళ్ళు ఏ స్థితిని చేసి మన దేశాన్ని ఈ విధంగా ఉందంటే ప్రతి ఒక్కరు కాంట్రిబ్యూషన్ ఉంటుంది అన్నమాట. మన ప్రధాన